హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా రుచి రైస్ పాయసం ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు అయితే చూసేయండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె అయితే పెట్టుకొని 500 ml వరకు అయితే పాలను వేసుకోవాలి. మీరు ఏ పాలనైనా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ అంగన్వాడీ పాలను అయితే 500 ml వరకు వేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వరకు కూడా వాటర్ని వేసుకొని ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత 1 కప్ వరకు కూడా షుగర్ని అయితే వేసుకోవాలి. మనం అన్నీ కూడా ఒకే మెజర్మెంట్తో అయితే తీసుకోవాలి. ఇది మెల్ట్ అయిన తర్వాత 1 కప్ అంత రుచి రైస్ని కూడా వేసుకొని ఇది ఒక 80% ఉడికిన తర్వాత దంచిన 3 ఇలాచీని అలానే జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకోవాలి. మీ దగ్గర కోవా అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మీరు ఇంటి దగ్గర ఉండి మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. మంత్లీ 30K to 40K వరకు ఎర్న్ చేసుకోవచ్చు. తెలుగు వస్తే చాలు, మొబైల్ ద్వారానే ఇంటి దగ్గర వర్క్ చేసుకోవచ్చు. ఉచిత ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. ఇందులోని హౌస్ వైఫ్, రిటైర్డ్ ఎంప్లాయీస్, బిజినెస్ మెన్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఎవరైనా కూడా ఇందులో వర్క్ చేసుకోవచ్చు. ఇది ఒక ఇంటర్నేషనల్ రిలేటెడ్ కంపెనీ అండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన రుచికరమైన పాయసం అయితే రెడీ.